గజపతి నగరం మాజీ ఎమ్మెల్యేగా బొత్స అప్పల్ కిసాయ్ గారితో ఉన్నాం. రెండు 2024లో ఓటమికి గల కారణాలు ఏం చేస్తారు? ఈ ఓటమి అసలు మేము కూడా ఊహించలేదు. ముగ్గురు కలిసి తప్ప జగన్ ను ఓడించలేరు. ఆయన పాజిబుల్ ఇప్పటికీ కదా. ఇప్పుడైనా సరే ఇండివిజువల్ పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ. మీరు అన్నటువంటి వాళ్ళ హామీలు అమలవుతున్నాయని మీరు భావిస్తున్నారా? వాళ్ళకున్న మీడియా ఉంది, వాళ్ళకున్న పచ్చ పేపర్లు ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైమ్ మీరు నవరత్నాలు పూర్తిగా సక్సెస్ అని మీరు భావిస్తున్నారా? మేము 100% భావించాం కదా, ఇచ్చాం కదా. ఏదేమో చెప్పండి. సో మీ మేనిఫెస్టోనే మిమ్మల్ని అధికారంలోకి రాకుండా చేసింది అని కూడా అనుకోవచ్చా? ఇప్పుడు చంద్రబాబు 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఏం చేశాడు చెప్పండి. మీ పరిపాలనలో ఏమేమి చేయగలిగారు? ఒక 3-4 అంశాలు. నేను ఉన్నప్పుడే తిరుపతి స్కూల్స్ కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి. అమరావతిని కంటిన్యూ చేయకపోవడం కూడా వైసీపీ ఓడిపోయిందనే దానికి యాజ్ ఇంజనీర్గా చెప్తున్నాను. అలాంటి ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది. తర్వాత ఈవీఎం తనిఖీ వివాదంపై మీ స్పందన ఏంటి? అసలు ఈవీఎం కూడా స్పందించారు. 190 కూడా ఓటింగ్ చేస్తే బ్యాటరీ తగ్గింది, ఛార్జింగ్ తగ్గింది. ఇప్పుడు అప్పుడేం తగ్గలేదు, ఇప్పుడేం తగ్గిందని తెలిసి పోతుంది. ఇప్పుడు అంటే బీజేపీతోని ఏ పార్టీ అనుబంధంగా ఉన్నా అంటే గెలుపు మాత్రం ఖాయమవుతుంది. మేమే బీజేపీతో కలిసి పోటీ చేయలేదు. కొంత సపోర్ట్ చేశారు సార్. 1 year పరిపాలన వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటారు, మీరు వెన్నుపోతున్నారు. చంద్రబాబు నాయుడు సోదరు ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కట్టగలిగాడా? టీడీపీకి జనసేనతోని కొంత ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందా? ఈరోజు యూత్ ఏమనుకుంటున్నారో యూత్ మీరు ఇంటర్వ్యూ చేయండి. కొన్ని కేసుల పైన అభియోగాలు ఉన్నాయి, మరి లోపలేసే అవకాశాలు. నేను మాట్లాడితే నన్ను కూడా జైలు వేస్తా అంటే సార్, ఇప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు కూడా కేసులు బాగానే అయినట్టుగా సమాచారం ఉంది, నిజమేనా? ఎక్కడ కేసు పెట్టి చెప్పానండి. అది కూడా కేసు పెట్టి చంద్రబాబు గారిని జైలు వేయడమే ఇది కొంత ప్రధానంగా. చంద్రబాబు జైలు వేసారు, ఎందుకు వేసారంటే ఏదేమైనా రాబో కాలంలో 2.0 స్టార్ట్ అవుతుందని భావించవచ్చు. రేపటి గజపతి నగరం ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ తరఫున ఎవరు ఉండబోతారంటే ఏమన్నా చెప్పబోతారా? మీరేనా? మా అబ్బాయికి ఎప్పుడైనా దించే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంకా ఉంది, టైం ఉంది పిల్లలకి. లీడర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం గజపతి నగరం మాజీ ఎమ్మెల్యేగా బొత్స అప్పల్ కిసాయ్ గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీ వయసు ఎంత ఉంటుంది సార్? 63. అయినా యాక్టివ్ ఉన్నారు కదా? 63 సంవత్సరాలు ఈ రోజుల్లో యాక్టివ్ అవుతాయి, ముసలిలో ఉంటారండి. అయినా లేదు సార్, ఏది ఫాస్ట్ గా నడిచే విధంగా కావచ్చు, ఇవన్నీ కొంచెం యాక్టివ్ వాకింగ్ గట్ చేస్తుంటారు మార్నింగ్ టైము. ఓకే, దాని నుంచి కొంచెం యాక్టివ్ కనిపిస్తుంటారు అంతే. అప్పుడప్పుడు అనిపిస్తుందా అనే మనం ఇంత తొందరగా అయిపోయింది ఏజ్ అని? ఎందుకు అనిపిస్తుంది సార్? ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, నాకు ఒక్కరికి ఏంటి. మీ కుటుంబ నేపథ్యం పూర్తిగా రాజకీయాలు. అసలు నేను ఉద్యోగం కూడా చేసినాను. అవునండి. కాస్త మీ కుటుంబ నేపథ్యం పూర్తి స్థాయిలో చెప్పండి. అది ఒక 2-3 నిమిషాలు. మా కుటుంబం మా అన్నయ్య గారి దగ్గర నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందండి. మా ఫాదర్ ఉన్నప్పుడు అంటే వ్యాపారం రీత్యా ఫాదర్ వ్యాపారం చేసుకున్నారు, కానీ ఆ కుటుంబం అంతా కూడా రాజకీయం ప్రశ్న ఎక్కలేదండి. కాకపోతే మా ఫాదర్ అప్పుడు రాజకీయంగా దన్ను ఉండేవారు. ఏ పార్టీకైనా సరే ఆ నాయకులకి మా ఫాదర్ సహకారాలు అందించేవారు. దాని నేపథ్యంలో మా అన్నయ్య గారికి కూడా మరి రాజకీయ ప్రస్థానం అంటే ఎంఆర్ కాలేజీ ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం చేశారు ఆయన. అప్పటి నుంచే అక్కడి నుంచి అత్యంతలుగా మరి సాంబశివరాజు గారి శిష్యుడిగా ప్రస్థానం చేసినప్పుడు ఆయనేమో రాజకీయ బాటలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యి ప్రజలు సర్వీస్ చేసుకెళ్తూ ఎంపీగా పోటీ చేశారు. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి 3వసారి ఏమో గెలిచారు. ఇంకా నేను రాజకీయంగా రావడానికి కారణం ఏంటంటే ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఏ విధంగా కైవసం చేసుకోవడం ఆలోచనతోనే
అనుకున్న పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. కేవలం జిల్లా పరిషత్తుల్లో మీరు కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకోవాలంటే తీసుకుంటారు. గట్టి క్యాండిడేట్ నిలబడాలి అంటే అక్కడ ఆ మండలాల పరిస్థితుల్లో నేనైతే బాగుంటుందని ఆలోచనతోనే ఆ రోజు నేను నిలబడడం జరిగింది. నేను నిలబడ్డామని 50-50 అయ్యాం. లాటరీలో ఆ భగవంతుడి అనుగ్రహించి మాకు జిల్లా పరిషత్ ఏమో మాకు కైవసం చేసిన తర్వాత జిల్లా రాజకీయ స్వరూపాన్ని, జిల్లా తాలూకా స్వరూపాన్ని కూడా మార్చారు మా బ్రదర్. దాంట్లో మరి అతిశయక్తి కాదు. ఈ తెలుగుదేశం ఎందుకు మాట్లాడుకున్నామంటే మా బ్రదరు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ జిల్లా తాలూకా మౌలిక సదుపాయాలు మార్చే పరిస్థితి మాత్రం వచ్చింది. ఎడ్యుకేషన్ పరంగానే, మెడికల్ పరంగానేనండి, అన్నీ కూడా ఇరిగేషన్ పరంగా రాజకీయాలకు వచ్చాను. అంతే తప్ప నేను ఇది పనిచేశాను. కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అని పనిచేసిన ఉద్యోగం. ఉద్యోగం చేశారు. ఏది బెటర్ అసలు? ప్రజలకి సర్వీస్ చేయడంలోనే పొలిటికల్ గా సర్వీస్ ఇంకెక్కడ రాదు కదా సార్. చేయాలి అంతే కదా. ఇది 2 లక్షల మంది ప్రజల్లో మనం ఒకరిని ఎన్నుకవుతాం. 2 lakhs మంది. ఆ ఒక్కరిని కూడా సర్వీస్ చేయాలని మోటివ్గా ఉంటే ఎమ్మెల్యేకి ఉంటే కానీ 100% ప్రజలకి మన సర్వీస్ అందించగలం. ఎమ్మెల్యే నేను ఇంట్లో కూర్చోటం అంటే ఏ సర్వీస్ అందించగలం ఎవరికి. అంటే ఉద్యోగాలు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ గారిని రాజకీయ నాయకులు మేము ఉద్యోగ కల్పన చేస్తున్నాం రకరకాల ఉంటుంది. అంటే ఉద్యోగస్తుల్లో ప్రజలకు తక్కువనే సర్వీస్ అందించగలుగుతారు అనే ఒక నిరూపణ మాత్రం ఉంటుంది. ఉద్యోగస్తులు అదే తప్పది. ఉద్యోగస్తులు అంటే ఆకున్న డిపార్ట్మెంట్లోనే ఆ ఒక్క కాకుండా సర్వీస్ అనేది. నేను ఎస్సీ కార్పొరేషన్ చేశాను. నా ఉద్యోగం ఏంటి ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆ కార్పొరేషన్ పరిధిలోనే ఎవరైతే వెల్స్ కావాలో, ఎస్సీస్కి ఎవరైతే వ్యవసాయం చేసుకున్న ఉన్నారో వాళ్ళకి వెల్స్ ఇచ్చేవాళ్ళు. వెల్స్ కాన్సెప్ట్ అంతే. అంతకంటే అంతవరకు మాకు ఉంటుంది. అది కొంతమందికి అది ఆ ఊర్లోకి వెళ్తే ఒక 2-3 వెల్స్ ఇస్తాము, అంతమందికి సర్వీస్ చేయగలం కదా, మొత్తం అందరికి సర్వీస్ చేయలేం కదా. ఇది అలా కాదు. ఇది ప్రతి వరకు 2 లక్షల మంది కూడా మన సర్వీస్ అందించగలదు ఎమ్మెల్యే పోస్ట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. నేను ఉద్యోగులు సక్సెస్ అయ్యాను. నన్ను మా డిపార్ట్మెంట్లో చాలా గౌరవంగా నన్ను చూస్తారు ఇప్పటికీ. నేను వెళ్తే ఎందుకంటే ఆ సర్వీస్ అందించాను కాబట్టి. నేను అందించిన వాళ్ళు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను గౌరవంగా ఇస్తారు. ఇక రాజకీయాల్లో కూడా నేనేమో చాలా చక్కగా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా నేనేమో పొలిటికల్ అవుతాను. నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి వెళ్ళను. 2009లో గెలుపు, 2014లో ఓటమి, 2019లో గెలుపు. ఏంది ఈ 9 మీకు ఏమన్నా వచ్చేస్తుంది? 2009లో రాజకీయంగా నేను అప్పుడు 2 సార్లు జడ్పీడీసీగా ఆ కాన్స్టిట్యూన్సీ 2 times 2 మండలాల్లో ఆ కాన్స్టిట్యూన్సీలో 2 మండలాల్లో జడ్పీడీసీ, ఒక్క దగ్గర జడ్పీడీసీ కాదు, వేరు మండలాలు కాన్స్టిట్యూన్సీ చేశాను. దాని నుంచి 2009లో రాజశేఖర రెడ్డి గారేమో నాకేమో టికెట్ ఇచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చిన తర్వాత ఏమో 2009లో ఏమో గెలిచాను నేను. 2014 వచ్చారు కంటే మీకు తెలుసు 2014 ఉన్న రాజకీయ పరిస్థితులు అనేసి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు కూడా భయపడే పరిస్థితులు. అవును. వైసీపీకి ఎందుకు పోలేదు సార్? ఎందుకంటే మా బ్రదర్ తాలూకా రాజకీయ ఆయన ఎక్కడ స్టెప్ తీసుకుంటే నేను అదే స్టెప్ తీసుకోండి కానీ వేరే వెళ్ళను. ఎందుకంటే మా కుటుంబం అంతా కలిసి ఉంటుంది ఇప్పటికీ. రాజకీయ పరంగానే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నంత కలిసి ఉంటాం. అంటే కేవలము బైఫర్కేషన్ ఇచ్చిందన్న వల్లనే మేము ఓడిపోయిన తప్ప ఇంకో ఉద్దేశం కాదు. మరి అట్లాంటప్పుడు టీడీపీ కూడా వాళ్ళు కూడా లీటర్ ఇచ్చారు కదా. ఇచ్చారు అంటే ప్రజలు ఏదో వేసిస్తారంటే ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మా మీద పడుతుంది అతను. అంటే తప్ప ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఆ రోజు మీరే కాదు వాళ్ళు కూడా మేము కూడా కాకపోతే యూటర్న్ తీసుకున్నారు వాళ్ళు. అది కూడా మా నాయకులు అప్పుడు ఉన్న లీడర్లు కూడా ముఖ్యమంత్రి కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సరైన స్టెప్ తీసుకోవడం వల్ల ప్రజలకేమో లాస్ట్ బాల్ అనుకుంటే ఏది చేస్తారనే ఒక ఆలోచన ఆయన క్రియేట్ చేశారు ముందు. అది క్రియేట్ నుంచి దానికి ఎగ్నెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నీకు లాస్ట్ బాల్ అంటే నేను ఉన్నాను మీకు ఎందుకని భరోసా ఇచ్చినట్టు కదా ప్రజలకి. మరి భరోసా ఇచ్చినప్పుడు ఏం చేసి ఏం చేయలేకపోయాడు కదా. అది దాని నుంచి ఏంటంటే ప్రజలు ఆటోమేటిక్గా మాకేం అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ అందరికి వచ్చింది. ఓకే, అంటే ఇది అదే ముఖ్యమంత్రి ఏమో గట్టిగా మాట్లాడే ఆ రోజు తీసుకుంటే స్టెప్ తీసుకుంటే ఇది ఉండేది కాదు. కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి వచ్చేది కాదు. అంటే విడిపోయినప్పటికీ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పోయే అవకాశాలు ఉండవు. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ల వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పోనీ
తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడ గాని ఇక్కడ గాని కాంగ్రెస్ వచ్చిందా అంటే లేదు కదా. మెంటల్ గా ఒకటి వచ్చేసింది అది. ఆ, దాన్ని కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక తప్పు అయితే ఇక్కడున్న స్థానిక లీడర్లది కూడా తప్పు. Yes. నీకు ప్రజలనేమో డైవర్ట్ చేసి ప్రజలనేమో ఆలోచన వచ్చే విధంగా తయారు చేయలే పరీలు. సో ఇట్లా ఇట్లా వీళ్ళు స్వార్థం కోసం వీళ్ళు రాజకీయాల కోసం ఇది చేసుకున్నారు. ఓకే. సో మరి ఇప్పుడు 2019లో 2 దఫాలుగా ఎమ్మెల్యేగా అయ్యారు. అవునండి. 2024లో ఓటమికి గల కారణాలు ఏంటి అసలు? మీ వైసీపీ ఇన్ని సీట్లు పోవడానికి గల కారణాలు అంటే ఏంటి? మేము దీన్ని ఈ ఓటమిని అసలు మేము కూడా ఊహించలేదు ఈ అవును. విధంగా వస్తుంది. ఓకే. జనరల్గా ఉమ్, నేను కూడా సుమారు 25,000తో ఓడిపోయిందంటే అసలు ఆ. నేను కూడా జీర్ణించుకోలేకపోతాను. అవును. ఎంత జనాలు ఎక్కడ వెళ్ళిపోయారు. నా పార్టీ జనాలు నన్ను అభిమానించే వాళ్ళు కూడా నాకు ఓటు వేయలేదంటే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఓటు వేయలేదా లేదా ఏదో ఓటు వేయలేదు సంకేతం? అంటే నాకు 2014లో కానీ 2009లోకి వచ్చిన ఓట్లు కానీ 2014లో నాకు వచ్చిన ఓట్లు కానీ వైఎస్ఆర్సీకి వచ్చిన ఓట్లు కానీ లెక్కేసుకుంటే ఉమ్, సుమారు 90,000 ఓట్లు. ఉమ్, మొన్నేమో 73,000 చిల్లర వచ్చాయి. ఉమ్, అంటే నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటే నాకు మైనస్ అయిపోయింది. ఉమ్, ఉమ్, ఎందుకైంది అంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు ఆ కూటమి ఇచ్చిన హామీలు ఉమ్, వాళ్ళు నమ్మేశారు. ఎందుకంటే ఒక 2 పిల్లలు ఉన్నారనుకో, మేము ఇచ్చిన 15,000, ఆ 2 పిల్లలు అంటే 30,000, ఉమ్, ఇంకో 15,000 నాకు అదనంగా వస్తుంది ఆ ఓటు వేస్తానే భావన వాళ్ళకి కలగడం. ఉమ్, అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉంది. ఉమ్, చాలా మందికి గ్రామాల్లో మీకు తెలుసు నాదంతా కూడా విలేజ్ వాతావరణం, ఉమ్, నా కాన్షియన్స్ అంతా ఎక్కడో టౌన్ వాతావరణం లేదు. ఉమ్, ఇవన్నీ కూడా నమ్మారు ప్రజలు. ఉమ్, 50 అందులో ముఖ్యంగా ఆడపిల్లలకి 18 సంవత్సరాలు దాటితే ఉమ్, 15,000 ఇస్తున్నారు. ఉమ్, ఈరోజు మీకు తెలిసి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకి ఏదైనా డబ్బులు అవసరం అయితే పేరెంట్స్ని అడగాలి. ఉమ్. ఈరోజు పేరెంట్స్ని అడగండి ప్రతి నెల 15,000 నాకు వస్తుందన్న ఆశ కూడా ఆడపిల్లలకి వచ్చింది. కొంతమంది ఉంటది. నాటకు పెట్టుకుంటారు కదా వాళ్ళకి. ఉమ్, ఎందుకంటే తల్లిదండ్రులు అడగకుండా నాకు ప్రతి నెల కూడా మన చంద్రబాబు నాయుడు ఏమో 15,000 ఇచ్చేస్తారని భావన వస్తుంది కదా అటు. అవును. దాని నుంచి కూడా అదొకటి మైనస్. అది అంటే మా పార్టీలో ఉన్నా సరే ఆడపిల్లలు ఏమో కూటమి గేటు ఓటేసే పరిస్థితి కూడా వచ్చింది. ఓకే. ఆ, ఆ, ఎన్ని కారణాలు ఉన్నాయి ఆ, ఇవన్నీ. అందులో ఏమో పవన్ కళ్యాణ్ గారి మీద కొంత మోజు, ఉమ్, ఏదో ఆయన ఏమో సినీ డైలాగ్ అంటే కొంత ఆకర్షితులయ్యారు ఆ, యూత్. ఆ, ఆయన ఉంటే ఏదో చేస్తారు, ఆయన బీజేపీకి సపోర్ట్ ఉంది కదా, ఆ, బీజేపీ నుంచి డబ్బు తీసుకొచ్చి ఎలాగైనా సరే ఈ స్కీమ్స్ అన్ని ఇవ్వగలడు, ఉమ్, ఆయన మాకు అండగా ఉంటాడని యూత్ కూడా కొంచెం ఆలోచన చేశారు. ఉమ్, దాని నుంచి కూడా ఎక్కడ లేని యూత్ కూడా వచ్చి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేశారు. ఉమ్, ఉమ్. ఈ రోజు ఒక్క చంద్రబాబు నాయుడు గొప్పతనం కాదు, ఈ రోజు బీజేపీ వాళ్ళది ఉంది. సో ఎనీహౌ అంటే వాళ్ళ manifesto గానీ వాళ్ళ హామీలకు అనుకూలంగా జరిగింది ఇక్కడ. ఆ రోజే బీజేపీ వాళ్ళు తెలుసు ఈ మేనిఫెస్టోని అమలు చేయడం అసాధ్యం అని చెప్పి బీజేపీ వాళ్ళు దూరంగా ఉన్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఎందుకున్నారు దూరంగా? ఉమ్, ఉమ్, అది చెప్పండి ఇప్పటికైనా సరే. ఉమ్, ఎందుకంటే ఈ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉన్నారు. ఉమ్, మీకు ఉమ్, ఇది అమలు చేయలేమన్న భావన ఆ రోజు తెలుసు వాళ్ళకి. వాళ్ళకు. మీరు అంటే ప్రజల్ని నమ్మించారు. ఓకే. మేము దాన్ని ఏమో తిరిగి కొట్లాపేమో ఉమ్, ఏదో తెలిసే ఉమ్, ప్రజలు ఏదో ఇస్తారంటే ఆశ కదా, ఓకే. ఆ ఆశతో మేము ఓడిపోయి అందుకే ప్రజలు అక్కడ కూడా ఉమ్, బయట కనబడలేదు. ఎక్కడ కూడా మాకు ఓటు ఏదైనా భావన కూడా ఎక్కడ గ్రామాలు కనబడలేదు. ఉమ్, మేము గ్రామాల్లో తిరిగినప్పుడు అయితే చాలా చక్కగా మనం రిసీవ్ చేసుకునేవారు. ఉమ్, కంపల్సరిగా మేము గెలుస్తామన్న భావన మాకు ఉండేది. ఉమ్, ఎక్కడ ఓడిపోతామనే భావన ఎక్కడ కూడా లేదు మాకు. లేదు. లేదు. సో ఈ ముగ్గురు మేము ఎన్నిసార్లు ఎలక్షన్లు చేస్తాం కానీ ఉమ్, మొన్నంత సైలెంట్ గా ప్రజలు ఓటేసింది ఎప్పుడు కూడా కనిపించలేదు. ఉమ్. సో ముగ్గురు కలిసి తప్ప జగన్ ను ఓడించలేరు. ఆయన ఇంపాసిబుల్ ఇప్పటికీ కదా. ఆ, ఇప్పుడైనా సరే ఇండివిజువల్ పోటీ చేయమని తెలుగుదేశం పార్టీని ఆ, ఎప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ పోటీ చేస్తే ఇప్పుడు వెళ్దాం. ఆ. ఎప్పుడు కానీ ఒక పొత్తు ఇప్పుడు కూడా గెలిచే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ. సో మరి ఇప్పుడేంటి మీ ముందున్న కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తున్నారు? 1 ఇయర్ పరిపాలన అయిపోయింది. మీరు అన్నటువంటి వాళ్ళ హామీలు అమలవుతున్నాయని మీరు భావిస్తున్నారా? ప్రజల్లో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఎక్కడ అవుతున్నారు సార్? ఏదో వాళ్ళకున్న మీడియా ఉంది, వాళ్ళకున్న పచ్చ పేపర్లు ఉన్నాయి. ప్రజల రెస్పాండ్ ఎలా ఉంది? ఇప్పుడు దాన్ని పెట్టి వాళ్ళేమో అబద్ధాలు చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఏవైనా సరే. ఇప్పుడు ఫంక్షన్స్ అన్నారు, సంవత్సరం అయిపోయింది, అవును. వీడియో ఫంక్షన్స్ ఇవ్వలేకపోయారు. మనం ఇచ్చారు వీడియో ఫంక్షన్, ఎప్పుడు ఇచ్చారు? కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. అంతకుముందు ఎవరైనా చనిపోతే వాళ్ళకి లేదంటే ఫంక్షన్. అదేంటి అట్లా అట్లా ఉండదు కదా. మరి ఉంది కదా, ఇప్పుడు అది చేసింది అదే కదా. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ టైం నుంచి ఈ టైం దాకా చనిపోతారా సార్? అట్లా అట్లా ఉండదు కదా. అది ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 6 నెలలకి ఎప్పుడైతే ఉందో 6 నెలలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసాం. ఓకే. మరి ఇప్పుడు ఆ రోజు మరి మేము పెన్షన్ ఇచ్చేస్తున్నాం అంటే తప్పు కదా అది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ పెన్షన్ రాని వాళ్ళు ఎంత బాధపడతాడు?
చాలా బాధపడతారు. అంటే మేము ఆ రోజు చనిపోవడం మేము వాళ్ళు చేసి తప్పపడే అంతే కదా. ఇప్పుడు పుట్టే వాళ్ళు కానీ చనిపోయే వాళ్ళు కానీ అలాంటి రోజు మేము పుడతామని రోజు మేము చనిపోతామని ఉండదు కదా. సమాధానం తెలుగుదేశం వాళ్ళు చెప్పాలంటే ఎందుకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఈ డేట్ నుంచి ఈ డేట్ కి పెన్షన్ ఇచ్చామని చెప్పి మన రీసెంట్ గా రిలీజ్ చేశారు పెన్షన్స్ మా కాన్స్టిట్యూన్సీ లోనే. చూస్తే ఏంటంటే కొంత టైం నుంచి చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు, ముందు చనిపోయిన వాళ్ళకి ఎవరు అదే అది కరెక్ట్ కాదు కదా. మేము అందరికి ఇచ్చేస్తున్నాము పెన్షన్ చెప్పడం 4,000 పెంచాం కదా, పెంచాం కదా. ఇచ్చిన హామీ మేము కాదనలేదు, హామీ ఇచ్చాడు చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇచ్చిన హామీ కూడా కంటిన్యూ చేయాలి కదా అది అందరికీ. అంతేకాని దాన్ని ఏమో మధ్యలోనేమో కొంతమంది కేసు కొంతమంది ఏమో ఈ అమౌంట్ ఎక్కువైపోతుందని చెప్పి దాన్ని తగ్గించాలని ఆలోచన చేస్తారు, కరెక్ట్ కాదు కదా. సూపర్ 6 లో ఇది కూడా ఒకటి. మిగతా మరి మిగతా కూడా అమలవుతున్నాయా? ఎక్కడ లేదు కదా, ఈ సంవత్సరాలు ఎక్కడ ఇచ్చారు సార్. నిన్ననే ఏదో సుపరిపాలన అనేటువంటి అంశాలు తీసుకొచ్చి సూపర్ 6 మొత్తం ఇచ్చాము, ఎవరన్నా కనుక ఒకవేళ అని అంటే సో అది వాళ్ళ నాలిక మందం అని మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అంటే అన్ని అమలవుతున్నాయని వాళ్ళకు ఉద్దేశం చెప్పాలండి. అక్కడ ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు, 3 ఇచ్చారు, 3 ఎక్కడ ఇచ్చారు, ఒకటి ఇచ్చాడు. మరి అది అమలవుతున్నాయంటే ఎక్కడ అవుతుంది చెప్పండి. సరే, ఇచ్చిన హామీ ఏంటి? 3 కానీ నువ్వు ఇచ్చింది ఎక్కడ లాస్ట్ ఇయర్ ఒకటే ఇచ్చావు కదా. రెండు ఇచ్చినట్టున్నాయి సార్. ఒకటి ఓకే, తగ్గింది ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? మరి అన్ని కూడా మరి సూపర్ 6 లో ఉంది కదా. ఫ్రీ బస్ అన్నారు, సంవత్సరం అయింది, ఎక్కడ ఇచ్చారు? 15th నుంచి వస్తాయి. ఎప్పుడు నువ్వు 15th అంటారు మళ్ళీ ఫస్ట్. ఇప్పుడు అన్ని కాదు కదా, నువ్వు ఇచ్చిన గెలిచిన వెంటనే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గెలిచిన వెంటనే రైతు భరోసా 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పాడు ఆయన. కానీ గెలిచిన వెంటనే 5 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. చెప్పిన దానికంటే యాక్షన్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ దేశానికి రైతు వెన్నుముక కాబట్టి రైతుని దృష్టిలో పెట్టుకొని రైతు బాగుంటుందని ఈ రాష్ట్రం బాగుంటుంది ఆలోచనతో ఆ రోజు ఇచ్చాడు. ఓకే, మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కాలజ్ఞాపన చేసి ఈ సంవత్సర కాలంలో ఇవ్వాల్సిన స్కీమ్స్ అన్ని కూడా ఇవ్వలేదు కదా. ఏదో ఒకటి ఇచ్చాడు, ఒకటి ఇచ్చేసేమో దాన్ని గొప్ప చెప్పుకుంటున్నారు. ఓకే, అమ్మఒడి, ఇప్పుడు వాళ్ళు తల్లికి వందనం ఇదే 1500 శ్రీనిధి శ్రీ ఆడబెట్టిన ఇదేది 50 సంవత్సరాల పెన్షన్ ఏదండి, నిరుద్యోగ వృత్తి ఏదండి. ఇప్పుడు తల్లి వందనం అయితే వస్తున్నది, నిరుద్యోగ వృత్తి కూడా ఎంత కల్పిస్తున్నాము. ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు? ఈ రోజు ఏమో ఏదో పేపర్లో ఇందాక చూసాను నేను, ఈ రోజే సర్పంచులకి ఏమో ఈ 1500 అమ్మకు వందన ఇవ్వని చెప్పేసి. ఎంతమంది అండి ఎస్సీ ఎస్టీ సర్పంచులు ఉంటారు, వాళ్ళకి ఎంత వస్తుందండి? వాళ్ళకి ఎగదవ్వడం ఉంది కరెక్టేనా? ఓకే, చెప్పండి. ఈ రాష్ట్రంలో 16.5% సర్పంచులు ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఆయన కట్ చేసుకెళ్తుంటే మరి ఏంటిది సర్పంచ్లో కట్టు? నేను సింపుల్ గా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, చాలా ఉంటాయి అందులోనే. అంటే పొలిటీషియన్స్ కు మొత్తం మీద అంటే ఎవరు ఎస్సీలు అంటే అక్కడ నిలబడతారు, ఎవరో నిలబడిస్తారు ఆ నాయకులు. వాళ్ళకేం ఉండదు, ఆదాయం ఉండదు. 5 సంవత్సరాలు అయిపోయిందా వేరే వాళ్ళకే ఉంటలేదు, వాళ్ళకే ఉంటుంది. ఇంకా చెప్పండి. ఇలాంటివి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి, మన ఇచ్చినప్పుడు పకడ్బందీగా చేసుకోవాలి. ఈ రోజు ఏమో ఇప్పుడు లేదు ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈరోజు అంటే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రాష్ట్రంలోనేమో ఇంప్రూవ్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గర్వంగా ఈరోజు చెప్తాను. ఈరోజు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఎంత గట్టిగా చేయలేదు, ఎంత గ్రాంట్ ఖర్చు పెట్టలేదు. ఈవెన్ మీరు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎంత గ్రాంట్ కానీ ఎంత ఖర్చు పెట్టలేదు. ఈరోజు దాన్ని ఏంటంటే ఆయనకి ఇప్పుడు కూడా ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నేను లైక్ చేసేది కూడా ఒక ఎడ్యుకేషన్ పీపుల్ గా నేను కూడా సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినోడు కూడా చదువుకోవాలంటే ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మాకు తెలుసు. కానీ ఈ రోజు ఏమో ప్రతి పిల్లవాడిని చదివించాలనే ఆలోచన. ఈ రోజు రాష్ట్రం ఏంటని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆదాయం ఏంటి ఆదాయాన్ని సమకూర్చగలరు? ఎక్కడి నుంచి తెచ్చొస్తుంది నీకేమన్నా? మనమేమో భూమి ఏమన్నా పెరిగిపోదు కదా, మన బౌలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెరిగిపోదు కదా ఆదాయం పెరగడానికి. వనరులు ఎక్కడ వచ్చేస్తాయి? నువ్వేమో ఇండస్ట్రీస్ పెట్టేసి ఉద్యోగులు ఇస్తూ నీకేమో వనరులు పెరిగిపోవు. ఇచ్చిన ఇండస్ట్రీ కంటే ఇచ్చిన భూమి కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈ రోజు వర్షా కంపెనీకి ఇచ్చిన భూమికి ఏమో అది పెట్టే కంపెనీ కంటే నువ్వు ఇచ్చినేమో 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ అలాగే లల్లు మాల్కి ఇస్తున్నారు, 2,000 కోట్ల భూమి ఇచ్చేసి 1,500 కోట్ల మాల్ పెడుతున్నారు. ఈ విధంగా ఆదాయాన్ని ఏమో ప్రభుత్వ ఆదాయాన్ని ఏమో నువ్వు కంపెనీలకి ఇచ్చేసేమో ఆదాయం పెంచేస్తున్నా ఎక్కడ ఉందండి? కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఈరోజు ప్రతి కుటుంబంలో చదివించి
ప్రతి కుటుంబంలో ఉద్యోగం వచ్చే విధంగా తీర్చిదిద్దాలని ఆలోచన ఈరోజు జగన్మోహన్ చేశాడు. అంటే ఉద్యోగం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం కాదండి, ఎక్కడైనా కానీ ఎక్కడైనా వాళ్ళకు ఉపాధి ఉండాలి. ఈ దేశంలో చదువుకున్న చదువుకు విలువ ఉండాలి, ఆ చదువు కూడా ఒకటై ఉండాలి, అది కూడా అందరికి అందాలి. దానివల్ల ఏంటంటే వీళ్ళేమో ఎక్కడికైనా వెళ్ళి బతకగలగాలి, అక్కడి నుంచి వనరులు సమకూర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకురావాలనే ఆలోచనతోనే ఆయన 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలు కానివ్వండి, ఈరోజు సిబిఎస్ఈ సిలబస్లు కానివ్వండి, ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఏమో ఎస్టీ ట్రైబల్ ఏరియాలో కట్టడం కానివ్వండి, ట్రైబల్ ఏరియాలో మెడికల్ కట్టడం కానీ ఇవన్నీ దేనికి చేశాడు ఆయన? సంపద సృష్టించారు, ఆ విధంగా సంపద సృష్టించారు. అంతేగాని నోటి మాడితే సంపద సృష్టిస్తామంటే అక్కడ సంపద రాదండి. సరే, ఇప్పుడు మరి అదే సిస్టమ్ ఇప్పుడు మాత్రం ఫాలో అవుతలేరా? ఎక్కడ అవుతుంది ఇప్పుడు ఫాలో అవుతుంది కదా, అదే ఎడ్యుకేషన్, అదే ఎక్కడ అవుతుంది చెప్పండి? అదే ఎడ్యుకేషన్, అదే హెల్త్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు కదా. ఎక్కడ అవుతుంది? హెల్త్ ఏది చేస్తున్నారు చెప్పండి? మెడికల్ ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. ఈ నెలకి మా ప్రైవేట్ కాకంటే గవర్నమెంట్ తీసుకొచ్చి ఈయన కట్టాడు, ఈయన ఏ ఆలోచనతో కట్టాడు చెప్పండి? స్వతంత్రం వచ్చి 16 కాలేజీలు ఉంటే 17 కాలేజీలు మెడికల్ పెట్టాడు, చిన్న విషయం ఏంటి చెప్పండి? చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కట్టగలిగాడా చెప్పండి? ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యేది? 3 times ముఖ్యమంత్రి అయ్యేది కదా. ఎప్పుడైనా విజయనగరం జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కట్టే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడుకి వచ్చిందా? నువ్వు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఎలాగొద్దు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఒకే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిందంటే ఎన్ని కట్టాడంటే మరి ఎవరు గొప్పండి? ఈ రోజు మీరు కంట్రీస్, అదర్ కంట్రీస్ తీసుకుంటే కంట్రీస్ లేట్ చేస్తారండి. ముందు 2 పాయింట్లు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది, దాన్ని ఇవ్వాలన్న ఆలోచన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. అది ఈ రోజు కోల్పోయింది ఈ రాష్ట్రం. సామాన్య ప్రజానికం ఈరోజు ఈ రోజు తెలుగుదేశం కూడా రావడం వల్ల వాళ్ళ తాలూకా ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లల తాలూకా భవిష్యత్తు ఈ రోజు కోల్పోయారు. వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. చదువుకున్న ఎడ్యుకేషన్ ఎవరైనా సరే ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం కోల్పోయిందంటే జగన్మోహన్ రెడ్డి కోల్పోవడం వల్ల ఈ రోజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలోనేమో మనం కొంతవరకు మళ్ళీ వెనుకబడిపోతున్నాం. సో అట్ ద సేమ్ టైమ్ మీరు నవరత్నాలు పూర్తిగా సక్సెస్ అని మీరు భావిస్తున్నారా? మేము ఎందుకు 100% భావించాం కదా, ఇచ్చాం కదా. ఏది ఇవ్వలేదు చెప్పండి? నా మేనిఫెస్టో నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు నా పేరు ఎత్తారు, మీకు తెలుసు. ఒకసారి అసెంబ్లీలో అడిగారు, అప్పుడు ఇవన్నీ చేయగలవా అని చెప్పి సరిగా అని చెప్పి ఒకసారి నన్ను అడిగాను. నేను పాయింట్అవుట్ చేశాను, సార్ ఎన్ని స్కీమ్స్ మనం చేయగలమా, అంత బడ్జెట్ మనకు ఉందా అని చెప్పేసి, ఇది ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము, చేయకపోతే రేపు పొద్దున మళ్ళీ మేము మీరు కానీ అమలు చేయకపోతే మళ్ళీ మీరు రిజైన్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పాను సార్ అని చెప్పేసి జగన్మోహన్ చెప్పాను. అందుకే 2 సార్లు ఆయన నా పేరు ఎత్తాడు. నేను ఓపెన్ గా అడిగాను, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. నిజాయితీగా మనం ప్రజలకు ఒక మాట చెప్పామంటే ఈరోజు రాజకీయాల్లో ఏంటంటే కమిట్మెంట్ ఉండాలి. ప్రజలకు ఒక మాట చెప్పామంటే చేసగలిగితే మనం చెప్పాలి. ఆ చెప్పగలిగే నాయకుడు ఎవడో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చిన్న అబద్ధం ఆడితే ఈ రోజు 2 సార్లు ఆయన అధికారంలోకి వచ్చేస్తాడు. చిన్నది 2 సార్లు చిన్న అబద్ధం ఆడితే మేము మొన్న ఒక రైతు నేను ₹1,00,000 రైతుకేమో రుణమాఫీ చేస్తా అంటే మేము అధికారంలోకి వచ్చాం. ఈ రోజు అది అబద్ధం చెప్పలేక మేము ఓడిపోయాం. అది రాజకీయ నాయకుడు కొన్ని కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది. దాన్ని లైక్ చేయాలి ఎవరైనా సరే. ఏదో చిన్న తప్పులు మానవ గారి ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసినప్పుడు ఏదో చిన్న పొరపాట్లు ఉంటే ఉండవు, కానీ ఆయన పరిపాలన మాత్రం నాకు తెలిసి ముఖ్యమంత్రి చేయాలి. సో మీ మేనిఫెస్టోనే మిమ్మల్ని అధికారంలోకి రాకుండా చేసింది అని కూడా అనుకోవచ్చా? కొంతమంది ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, మిడిల్ క్లాస్ పీపుల్ కాకుండా పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏ జగన్మోహన్ రెడ్డి అయినా అప్పులు చేసి అన్ని కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసుకోవాలి, పేదవాళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం బ్యాక్ అయిపోయిందో మన రాష్ట్రం, ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలోనే. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకున్నా, రాయలసీమ ప్రాంతం తీసుకున్నా, రాయలసీమ ప్రాంతంలో తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి మీకు తెలిసి. అలాంటి ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలంటే కొంతవరకు అప్పు చేసి ఇవన్నీ కూడా డెవలప్ చేసేయాలంటే కొంత టైం పడుతుంది. మాకు వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే ఆ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డికి ఈ కరోనా రావడం వల్ల కొంతవరకు మేము ఇబ్బంది పడ్డాం, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం, ఆదాయం వనరులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దాంట్లో కొంతవరకు మరి మీకు తెలుసు ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మేధావులు కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అప్పు చేసి పనిచేస్తానని చెప్పి పేపర్లు టీవీలు గోలైట్ పడడం వల్ల పబ్లిక్ నిజంగా అప్పు చేసి పనిచేస్తాడేమో అని చేస్తున్నారు. పేపర్లు కూడా అప్పుడేమో 10 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు, మొన్నేమో వాయిదా కేసు 5 లక్షల కోట్లు తీర్చాడు. అంటే ఏ విధంగా వీళ్ళేమో ప్రాపకం చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ 5 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు? ప్రజలకేమో సుమారు 2,70,000 కోట్లు ప్రజలకి ఇచ్చాడు. తగ్గిందేమో మెడికల్ కాలేజీ కట్టామో, ఇంజనీరింగ్ కాలేజీ కట్టామో, ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి కదా ఇవన్నీ.
ఈ రోజు మెడికల్ కాలేజ్ కట్టడం ఎంతమంది పీజీ సీట్లు వచ్చే పరిస్థితి వచ్చింది చూడండి. యా, అవును. డాక్టర్స్ ఎంతమంది ఆ. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి, మేధావులు కూడా ఉంటాను, ఎడ్యుకేషన్ పీపుల్ కూడా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇప్పుడు చంద్రబాబు 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఏం చేశాడు చెప్పండి. ఎంత చేసిన మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ పరంగా వస్తుంటే ఈ రోజు ప్రైవేట్ పరంగా చేద్దాం అనుకుంటున్నాడు. మీరు ఏవైతే అప్పు పెట్టిపోయారో ఆ రైతులకు కావచ్చు, బకాయిలు పెట్టిపోయారో ఆ బకాయిలను తీర్చగలుగుతుంది కదా ఇప్పుడు. ఇది ఎక్కడ ఇచ్చారు చెప్పండి, కాంట్రాక్ట్ పేమెంట్ ఇచ్చారు చెప్పండి ఇప్పుడు వరకు. రోడ్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ 1 year లో రోడ్ అయితే సుందరవందనంగా అయినా ప్యాచ్ వర్క్ చేశారు, ప్యాచ్ వర్క్ చేసి మీరు చూడండి గ్రామాలు ప్యాచ్ వర్క్ రోడ్ అయితే మంచిగా చేశాడు. మీకు గుర్తులే కదా అన్ని ఎవరు చెప్పారు మీకు? నా కాన్షియన్స్ రండి, ఎక్కడ ఉన్న గుంతలు చూస్తారు. మీరు అదే చెప్తాను, నా కాన్షియన్స్ తిరగండి. ఓకే ఓకే మొత్తం అన్ని పంచాయతీలు కూడా తార్ రోడ్లు వేసి కరిస్తుంటుంది. అంటే మొత్తం గుంతలు మాత్రమే కుడిపాడా చెప్తారు, ఏదో కొన్ని రోడ్లు చూపెట్టేశారు టీవీలోనే, అవి ఏమో గుంతలు ఉన్నాయని. కొన్ని కాన్షియన్స్ ఏంటంటే తప్పని కొన్ని ఏరియాలు ఉంటాయి. కోనసీమ ఏరియాలో ఏంటంటే మీకు రోడ్లు ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ అయిపోతే 2 సంవత్సరాలు వస్తాయి, గుంతలు పడిపోతాయి, కాబట్టి మెయింటెనెన్స్ చేయాలి. అక్కడ కొన్ని కూడా అలాంటి ఏరియాలో కొంచెం చూపెట్టి ఇది రాష్ట్రం అంతా అలాగ ఉందంటే అలాగ వద్దండి, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నా ఏరియాలో చూడమంటున్నాను కదా మీకు వెళ్ళి, నా కాన్స్టిట్యూన్స్ చూడండి, ప్రతి గ్రామాల్లో నెలకొంటుంది రోడ్లు. సరే, మీ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే అసలు ఎలా ఉంది? 2 దఫాలుగా మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు 1 year నుంచి శ్రీనివాస్ గారు వచ్చారు. సో అంటే గౌరవ్ ఇప్పుడు మినిస్టర్ గారు, అవునండి, ఎట్లా ఉంది మీ పరిపాలనలో ఏమేమి చేయగలిగారు? ఒక 3-4 అంశాలు ప్రాపర్ గా ఇది శాశ్వత పరిష్కారాలు చేశామని చెప్పండి. నేను చెప్తున్నాను కదా సార్, నేను వచ్చేసరికి నేను ఎమ్మెల్యే అయ్యేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగు చేయాలని ఆలోచనతోనే ముందు ఎడ్యుకేషన్ పరంగా నేను ఉన్నప్పుడే కస్తూర్బా స్కూల్స్ కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, ఈరోజు నా కాన్షియన్స్ కట్టామంటే ఇవన్నీ కూడా నేను కట్టినవే. ఓకే, మీ ప్రతిబలంతో ఓకే ఓకే అన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి రెసిడెన్స్ స్కూల్ లేదంటే ఒక బీసీ రెసిడెన్స్ స్కూల్ తీసుకొచ్చి ఆ రోజు తీసుకొచ్చి బిల్డింగ్స్ దాన్ని సమకూర్చే కార్యక్రమం చేసాం. ఏదో ఓన్ ఫండ్స్ గవర్నమెంట్ నుంచి రాకపోయినా సరే లోకల్ గా ఫండ్స్ కలెక్టర్లో లేకపోతే అక్కడ మాట్లాడుకుని లోకల్ గా కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఉందండి మా కాన్సెప్ట్. ప్రతి గ్రామానికి రోడ్డు వేసే కార్యక్రమం చేశానండి. నేను ఇప్పటికి నేను గ్రామానికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడే పరిస్థితి నాకు ఉంది ఈ రోజు కూడా. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్ళి చేసే పని కూడా నేనే చేసింది ఎమ్మెల్యేగా. గతంలో ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు కూడా అసలు రోడ్ల గురించి కానీ త్రాగునీటి గురించి కానీ పట్టించుకోకపోతే అన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్టులు కట్టేదంటే అన్ని నేను కట్టాను నియోజకవర్గంలోనే. ఈరోజు ఎక్కడైనా సరే మీరు వాటర్ ట్యాంకులు ఉందంటే అది నేను కట్టిందే. ఎక్కడైనా తార్ రోడ్డు ఎవరు వేసిన అడగండి, ఆ తార్ రోడ్లో నేను వేసినవే. ఎక్కడైనా స్కూల్ బిల్డింగ్కి వెళ్ళి అదే కస్తూర్బా స్కూల్స్ కానీ మోడల్ స్కూల్స్ అడగండి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్స్ కానీ ఎవరు కట్టారంటే నేను కట్టినవే నేను ఈరోజు. ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఏదో కావాలా అన్ని కూడా సమకూర్చాను. నేను చేయలేని పని ఒకటే, తోటపల్లి కాలం ఆ రోజు బ్రాంచ్ కాలం తీసుకొస్తాను, అదొక్కడే నేను ఎమ్మెల్యేగా నేను చేయలేకపోయినా. అని డిగ్రీ కాలేజ్ ఆ రోజు శాంక్షన్ ఆ ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చినప్పుడు కూడా ఆ కాలేజీలో కూడా నేను వచ్చిన తర్వాత ఓపెన్ చేయించాను డిగ్రీ కాలేజీని కూడా. ఈరోజు ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, ఆ ఎడ్యుకేషన్ వల్ల అభివృద్ధి చెందే ఆలోచనతోనే నేను ముందు ప్రయారిటీ దానికి ఇచ్చేవాడిని ఇప్పుడు కూడా. అలాగే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 100 bed హాస్పిటల్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆయన ఏమో నా గజపతి కాన్ఫరెన్స్ లో కూడా 100 bed హాస్పిటల్ చేశారు, బిల్డింగ్స్ ఇచ్చారు, దాని తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్ని ఇచ్చారు. రేపు మాప బిల్డింగ్ ఓపెన్ చేసుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నియోజకవర్గం అన్ని కార్యక్రమం చేశాను ఈరోజు. ఆ రోజు నేను చేయలేకపోతే డిగ్రీ కాలేజ్ కొత్త బిల్డింగ్లు తేలేకపోయాను, అది ఈ రోజు ఈ మంత్రి గారు ఏమో తేలని ఆలోచన ఆయన చేస్తున్నారు. అయితే చెయ్యాలి, తప్పదు, ఏదో ఒకటి చేయాలి కదా. అలాగే మేము కాదని చేయమని కోరుతాం మేము. ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే కాన్షియన్స్ ఎమ్మెల్యేగా మనకి ఇచ్చిన తర్వాత ప్రజలు మనం ఎన్నుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప మాకు ఇంకోటి కాదు. అవతల కూడా మీరు చేసి మీరు చెయ్యాలని మేము అడుగుతాం, మీరు చెయ్యాలి, ఇది సాధించండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ పని అయిపోతే రేపు మా పని కొంత బడి తగ్గుతుంది కదా యాజ్ ఎమ్మెల్యే కదా. ప్రజలు ఏదైనా చేస్తారంటే ప్రజలు ఎవరు మీకు అధికారం ఇచ్చినా సరే ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు తప్పులు చేస్తున్నారు అన్నీ వాళ్ళు గమనిస్తుంటారు. ఈ రోజు మా పార్టీ తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా మేము గెలిపోతూ ఉంటాయి సార్. నేను ఎంత మంచి పని చేసినా సరే నేను 100% ప్రజలు సర్వీస్ చేసినప్పుడు కూడా మా పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో ప్రజలకు ఏం హామీలు ఇస్తారు దాన్ని బట్టి కూడా మా గెలిపోవడం ఉంటాయి. దాన్ని ప్రభావితం చేస్తారు ప్రజల మీద. అందుకే నేను 100% న్యాయం చేసిన సరే నాకు ప్రజలు ఓటేసి భరిస్తాడు. సో ఇంకోటిసారి ఇక్కడ మీరు అన్నారు కదా ఎవరు వచ్చినా కానీ దాన్ని కంటిన్యూ చేయాలన్నారు కదా.
అమరావతిని కంటిన్యూ చేయకపోవడం కూడా వైసీపీ ఓడిపోయిందనే దానికి ఇది కూడా బలమైన కారణం. అమరావతికి ఈ వైసీపీ ఓడిపోవడానికి ఏం సంబంధం అంటే 3 రాజధానులు వాళ్ళు ఎక్కువ ప్రాపగండ చేస్తున్నారు కదా. వాళ్ళు చెప్తారు కానీ అమరావతిని ఉంటుంది, అమరావతికి అన్ని ఎకరాలు ఇచ్చి చేయవలసిన అవసరం లేదు సార్. ఇది కూడా ఈరోజు అమరావతి ఆ ల్యాండ్ అసలు తీసుకోవడం తప్పు. ఎందుకంటే యాజ్ ఇంజనీర్గా చెప్పండి, యాజ్ ఇంజనీర్గా చెప్తాను, అలాంటి ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది. అంటే సాలిడ్ అదే కాక బీచ్ సాయిల్స్, వాటర్ కూడా మీకు హై లెవెల్ నీకు ఏదైనా కృష్ణ వచ్చినప్పుడు కరకట్ట ఏదైనా వచ్చినప్పుడు వాటర్ సింక్ వస్తుంది, సీపేజ్ ఉంటుంది బాగా ఎక్కువగా. ఈ రోడ్లు మీరు ఎంత వేసిన సార్, ఎన్ని కోట్లు పెట్టినా రోడ్లు మరి సింకేజ్ అయిపోయి పోతా ఉంటాయి. బిలియన్లు కూడా డ్యామేజ్, అసలు ఏంటి అసలు అక్కడ కాస్ట్ కూడా డబుల్ అయిపోద్ది. రూపాయి అయితే అక్కడ 3 రూపాయలు అవుద్ది కన్స్ట్రక్షన్ కాస్ట్. ఎందుకు అక్కడ ఎందుకు కట్టాలి, అక్కడ లేదా నీకు? అది వ్యవసాయానికి అనుకూలంగా ఉంది కదా, ఒక 3 పంటలు పంటే భూమి అది. అలాంటి దాన్ని తీసుకొచ్చి మనం రామ కట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం కూడా మన తాలూకా బడ్జెట్ని బట్టి, మన తాలూకా పరిస్థితులు బట్టి మనం ఏం చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో మీరు దీన్ని చూసుకోవాలి తప్ప, ఇప్పుడు నాకేమో నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, నేను 100 కోట్లు కడతాను కరెక్ట్ కాదు కదా. లేకపోతే ప్రజల డబ్బు తీసుకొచ్చి కడతానంటే కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా నీకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కానీ ప్రజలు ఏ విధంగా ఉంటుందో వాళ్ళని చూసి ఆలోచించుకోవాలి. అంతేగాని నా నచ్చినట్టు నేను చేస్తాను, నా నచ్చినట్టు బిహేవ్ చేస్తాను అని చెప్తే సేమ్ టైం సో మీ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి అసలు. సార్ ఏంటి ఇంకోటి కుటుంబ పాలనపై వచ్చిన విమర్శలపై లేదు సార్. విమర్శలు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ లేదా చెప్పండి, బాలకృష్ణ లేడా, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లేడా చెప్పండి, వాళ్ళ తమ్ముడు అంతకుముందు ఎమ్మెల్యే చేయలేదా, ఏం లేదు చెప్పండి, ఎవరికి లేదు చెప్తున్నాను కుటుంబాల. నేను మా బ్రదరే కదా, మా వదిన గారు ఇచ్చారు ముగ్గురు, ఆ తర్వాత మా వదిన గారు లేరు, ఇప్పుడు మాకు ఇచ్చారు. అటు టికెట్ ఇస్తే పోటీ చేస్తున్నాము, పార్టీ టికెట్ అయిపోతే పోటీ చేయం కదా మేము. అట్ ద సేమ్ టైం ఇంకోటి మీ పైన మరి అది అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఒక ఆరోపణ చేశారు, మీరు ఒక కలెక్టర్ కు వినతి పత్రం కూడా అంటే దీని మీద విచారణ చేయాలని ఒకటి ఇచ్చారు. అసలు ఏంటి ఆ అంశం ఏంది? అది అంటే ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, గ్రీన్ ఫీల్డ్ హైవే. ఓకే, దేనికి అది? గ్రీన్ ఫీల్డ్ హైవే. ఓకే, గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది కొత్తగా ఇప్పుడు రోడ్ అవుతుంది కదా, దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ లోని కొంతమంది రైతులకి ఏమో డబ్బు ఇచ్చారు, అదే నష్టపరిహారం చాలా ఎక్కువ వచ్చింది, కొంతమంది రైతులు తక్కువ వచ్చింది అనేది ఇచ్చారు. అక్కడ జరిగిందంటే ఆ రైతులు ఏంటంటే అంతమంది ల్యాండ్ కన్వర్షన్ చేయించుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్ చేయడం వల్ల అంటే గజాల లెక్క వాళ్ళకి డబ్బులు వచ్చింది. ఓహో అచ్చా అచ్చా. కొంతమంది రైతుకేమో ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా డబ్బులు వచ్చాయి. దాని మీద నాకేదో డబ్బులు ముట్టాయని చెప్పి ఆయన ఆరోపణ చేస్తే నేను దాని మీద ఎంక్వైరీ చేయండి. డబ్బులు ఇచ్చేది ఆఫీసర్, నేను కాదు డబ్బులు ఇచ్చేది. అవును, నేను ఎక్కడ కూడా ల్యాండ్ కన్వర్షన్ చేయమని ఎంఆర్ఓకి చెప్పలేదు. ఓకే, అది ఎక్కడ జరిగిందో దాని మీద ఎవరు తీసుకున్న డబ్బులు అని ఎంక్వైరీ చేయమని నేను కలెక్టర్కి ఇచ్చాను. అప్పుడున్న మాకు ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు ఉంటే ఆయనకు లెటర్ ఇచ్చాను. పార్టీ పరంగా నేను ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు, మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంక్వైరీ చేయమని చెప్పాను, ఎవరు తప్పు చేశారని చెప్పి. తప్పే ఉంది ఇప్పుడు నేను తప్పు చేస్తే. తర్వాత ఈవీఎం తనిఖీ వివాదంపై మీ స్పందన ఏంటి? అసలు ఈవీఎం కూడా స్పందించి ఈవీఎం లో జరుగుతుంది ఏంటంటే ఇప్పటికీ మాకు చెప్పట్లేదు. బ్యాటరీ అనేది ఈవీఎంలో మనం ఇచ్చినప్పుడు బ్యాటరీ అనేది డౌన్ఫాల్ అవుతుంది కదా, ఛార్జింగ్ తగ్గుతుంది బ్యాటరీ వాడినప్పుడు. ఆ రోజు మా ఊళ్ళో కౌంటింగ్కి వెళ్ళినప్పుడేమో అప్పటికే 4 రోజులు బట్టి మనమేమో గొడౌన్స్లో ఉంచాము. కొంచెం తర్వాత తీసిన తర్వాత ఏమో కౌంటింగ్కి వెళ్ళారు మా వాళ్ళు. కౌంటింగ్కి వెళ్ళిన తర్వాత బ్యాటరీ చెక్ చేస్తేనేమో అది ఫుల్ ఛార్జింగ్లో ఉంది. వాళ్ళ ఆలోచన ఏంటి వచ్చిందంటే, సార్ బ్యాటరీ తగ్గాలి కదా, ఛార్జింగ్ తగ్గాలి కదా కొంతైనా సరే, అసలు ఫుల్ ఛార్జింగ్ ఉందండి సార్ అని చెప్పి అనుమానం రేపిస్తే దాని మీద ఏమో కంప్లైంట్ ఏమో కలెక్టర్ గారికి పెట్టాము. ఏంటి నేను అసలు తెలుసుకోవాలని యాంగ్జైటీ మాకు జనరల్గా. అవును, ఎందుకు తగ్గాలి కానీ తెలుసుకోవాలి కదా, అంతే కదా. మన ఎంక్వైరీ మళ్ళీ వాళ్ళేమో మా ఏజెంట్ సమస్యలోనేమో వాళ్ళేమో బ్యాటరీ చెక్ చేస్తే మళ్ళీ వాళ్ళేమో అదే ఈవెన్ తీసుకుని కొత్త బ్యాటరీ చేస్తే మళ్ళీ బ్యాటరీ ఏమో ఛార్జింగ్ కొంత తగ్గింది. ఏదైనా తగ్గుతుంది కదా, తగ్గింది. ఆ రోజు వీళ్ళేమో మొత్తం మళ్ళీనేమో 890 ఎంత 890 కూడా ఓటింగ్ చేస్తే బ్యాటరీ తగ్గింది, ఛార్జింగ్ తగ్గింది. ఇప్పుడు అప్పుడేం తగ్గలేదు, ఇప్పుడేం తగ్గింది అని చూసి పోలీసులు ఇస్తాం మా ఏజెంట్. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అది ఇప్పటికే ఎవరికి నాదే కాదండి సమాధానం. అవునవును, దేశం మొత్తం అమెరికా లాంటి దేశంలో కూడా అక్కడి నుంచి వెళ్ళి ఒక డెలిగేట్ ఏది అంటే ప్రభుత్వంలో ఉన్న వారే విశ్వాసాన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని డిక్లేర్ చేశారు. అదే డౌట్. ఇప్పుడు ఆ డౌట్ ని క్లియర్ చేయవలసిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంది సార్.
సో మరి ఎలక్షన్ కమిషన్ ముందుకు రావట్లేదు. సుప్రీంకోర్టులో కూడా మొన్న కేసు ఇచ్చారు. కేజ్రీవాల్ అంటే ఏది ఓడిపోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు అసలు మీరు కొత్తగా ఏం అంటే జోడించకూడదు, ఏం డిలీట్ చేయకూడదు, ఈవీఎంలు అట్లనే ఆపండి అని కూడా కొంత ఇచ్చారు. ఈవీఎంల మీద మాత్రం అన్ని పార్టీలు కూడా దీని మీద ఏమో తీసుకోవాలి సార్. రాహుల్ గాంధీ మొదటి నుంచి వెళ్ళి అసలు ఈవీఎంల సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద పార్టీలు తీసుకొచ్చి అసలు ఈ బ్యాటరీలు ఎందుకు ఛార్జింగ్ తగ్గట్లేదు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా కూడా. తర్వాత ఒకవేళ ఈవీఎంలు కనుక వాడితే అదే రోజు కౌంటింగ్ రిజల్ట్ చేస్తే అయిపోతుంది కదా. దాదాపు అంటే ఎందుకు అంటున్నామంటే దేశం అంతా ఎన్నికలు జరిగిందో ఒకేసారి చేయలేరు కదా అనేది. అంటే అప్పటికే అలాంటి తెలిసిపోతుంది కదా సార్. అవును తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు ప్లస్ ఎన్ని మైనస్ ఎన్ని ఏంటి ఏం కదా ఎన్ని ఇప్పుడు అది మనం అది మిషన్ కెన్ కౌంట్ ఈజీలీ. సరే ఏదైనా కానీ కొన్ని అనుమానాలు అయితే బాగున్నాయి, చాలా ఉన్నాయి సార్. అది ఇది హ్యాక్ చేస్తున్నారు ఇప్పుడు, ఇది కూడా హ్యాక్ చేసి అనుమానం ఉంది. సరే కూడా అంటే తగ్గింపు అయింది, అంటే తగ్గింపు అవుతుంది. సో మళ్ళీ మనం ఛార్జింగ్ పెడితే తప్ప ఫుల్ కాదు అంటే దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ పెట్టారా మరి ఏదో సంథింగ్ ఉందనేది అనుమానం. ఆ అనుమానం చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఓకే. సో ఇక్కడ ఇంకోటి సార్, ఇక్కడ అంటే ఇక్కడ రెండు పాయింట్స్, ఎందుకంటే ఇది టీడీపీ వాళ్ళు చూస్తారు, తర్వాత వైసీపీ వాళ్ళు చూస్తారు కాబట్టి అంటే నేనైతే ఎవరికి అనుకూలం కాదు. గతంలో ఇప్పుడు అంటే బీజేపీతోని ఏ పార్టీ అనుబంధంగా ఉన్నా అంటే గెలుపు మాత్రం ఖాయమవుతుంది. మీరు అనుబంధంగా ఉన్నారు, మీరు గెలిచారు. ఇప్పుడు టీడీపీ అంటే కూటమి అనుబంధంగా ఉంది, అనుబంధం వాళ్ళు గెలిచారు. సో ఇక్కడ డిక్లేర్ చేసేది మీరు కూడా గతంలో కూడా మీరు 2019లో కూడా ఈవీఎంల ప్రభావం ఉండవచ్చునా? మేము బీజేపీతో కలిసి పోటీ చేయలేదు, కొంత సపోర్ట్ చేశారు సార్. మేము ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నాం కదా బీజేపీకి. ఇప్పుడు చేయలేదా బీజేపీ? మీకున్న ఏకైక పార్టీ అదే కావచ్చు. అది కాదండి, మరి ఇప్పుడు చేస్తాం కదా. అప్పుడు మేము ఇప్పుడు వ్యతిరేకించారు. చంద్రబాబు గారే వ్యతిరేకించారు ముందు 2014 నుండి 19 దాకా. ఏమైనా కలిసి పోటీ చేస్తే మీరు చెప్పేది మేము ఒప్పుకుంటాం. మేము కలిసి పోటీ చేయలేదు కదా, మరి మీరు ఎలాగ మాకు ఆపాదిస్తారు? సో ఏదేమైనా కానీ ఆ రోజు 2019 ఎన్నికల్లోనే ఏదైతే మా మేనిఫెస్టో నచ్చిందో ప్రజలకి, దాన్ని చూసి ఓటేసి మందు గెలిపించారు. అది 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తాలూకా మేనిఫెస్టో ఏదైతే ఇచ్చింది, ఆయన అబద్ధాలు చెప్పి ఇవ్వలేదు స్కీమ్స్. అలాగే మనం మేము ఓడిపోవడానికి కారణం కూడా మాకంటే ఎక్కువ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. మేమేమో అమ్మఒడేమో వాళ్ళకి ఇస్తా, వాళ్ళు ఇద్దరికి ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళైతే అందరికి ఇచ్చారు కదా, 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, 18 సంవత్సరాలు ఆడబడి 20 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ ఇస్తా అన్నాడు. కాబట్టి ప్రజలు నమ్మారు, ఓటేశారు. సూపర్ 6 అంటే మాకంటే ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి. ఎవరి సొమ్ము సార్ ఇది? మాకంటే ఎక్కువ అంటే ఎవరైనా ప్రజల సొమ్మే ప్రజలకు ఇస్తున్నాం. అదే ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్మే ప్రజలకు ఇస్తున్నాము. అంటే అది సామాన్యునికి తెలియదా? ఎందుకు తెలియదు అంటే వాళ్ళు తెలియదు అంటే సామాన్యుడు కూడా ఇస్తాడు. మరి అది ఇప్పుడు ఏదో ఒక లీడ్ చేయవలసిన పని కూడా ఏం కాదు కదా. అది మనది పేద రాష్ట్రం అంటే సార్. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల అంటే ఎత్తుగడలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓటు విలువ తెలుసుకున్నంత కాలమేనా ఇదంతా? అంతే అంతే. మరి ఎప్పుడు తెలుసుకోవాలి వాళ్ళు? ఎడ్యుకేషన్ వస్తే 100% ప్రతి కుటుంబంలో ఎడ్యుకేషన్ వస్తే మీకు ఇది కొంత మార్పు వస్తుంది తప్పకుండా. అంటే రేపు రాబో కాలంలో అలా మీకు తప్పకుండా వస్తుంది మార్పు, మీకు అందులో నో డౌట్. ఇప్పుడు మీరు ఏ విధంగా సన్నిద్ధమవుతుండ్రు? దాదాపు ఈ 1 year పరిపాలన వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటారు, మీరు వెన్నుపోటు అన్నారు రకరకాల. ప్రభుత్వం మీద మీకు ఎక్కువ ఇంకా మాట్లాడాల్సిన సమయం కాదు కూడా. ఓకే. మరి వెన్నుపోటు దినోత్సవం అని వాళ్ళు అయింది, మీరేమో వెన్నుపోటు అని, వాళ్ళేమో ఏది అపరాధం చేసుకుంటారు. మేము వెన్నుపోటు ఎందుకు చెప్పామంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చిన స్కీమ్స్ పనిచేయలేదు కాబట్టి వెన్నుపోటు దినం కదా మేము వెళ్ళాము. మేము దేనికి పెట్టాము? ప్రజలకు అందించాలి. వాళ్ళేమో మళ్ళీ నేమో కూటమి ప్రభుత్వానికి ఏంటంటే ఈ చేయకపోతే మళ్ళీ మేము ఓడిపోతాం భయం రావాలి వాళ్ళకి అన్న ఆలోచనతోనే మేము కార్యక్రమానికి మా జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఓకే. మేము ఎంత మాట్లాడినా సరే ప్రజలకు వెళ్తే ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం అంతే తప్ప వేరే ఉద్దేశం ఇంకా వేరేగా ఇంకో ఉద్దేశం కాదు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలన్నీ కూడా అమలు చేయాలి అని మేము రోడ్డు ఎక్కామని. అంతే అంతే. చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కదా. కూటమి ఎంతకాలం ఉంటుందని మీరు భావిస్తున్నారు?
అది వాళ్ళ ఇష్టం సార్, మనం కదా కూటమి అనేది. టీడీపీకి జనసేనతోని కొంత ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎవరి తాలూకా వాళ్ళు మాకు సీట్లు పెరగాలనే కోణం అయితే ఉంటుంది. సార్ రాజకీయాలు కరెక్ట్గా చేస్తే ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటుంది కదా, ఉంటుంది. రాజకీయాలు కరెక్ట్ చేయకపోతే ప్రాబ్లం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అంత రాజకీయ దృష్టితో చూసినందుకో జనసేన పెరగాలని ఆలోచన వస్తే ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది. నాకు ఇంతే చాలు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని చెప్పి. ఇంకా 15 సంవత్సరాలు అంటే మరి ఆయన చెప్పిన తర్వాత తప్పాలు మరి అంటే అర్థం ఏంటి చెప్పండి. నాకు ఎలా మంది చాలు, అంటే చంద్రబాబు ఉంటేనే ముఖ్యమంత్రి, లేదంటే అంటే ఈయన అప్పటి వరకు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు నా ముఖ్యమంత్రి ఒకవేళ అప్పటి వరకు ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, నాకు ఈ పదవి ఎలాగో ఉంటుంది, ఓకే నా పార్టీ కార్యకర్త ఏమైపోయినా పర్లేదు, నాకు ఈ పదవులు వస్తాయి ఆలోచన ఆయన ఉంది కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకు వాళ్ళకు కూడా ఇచ్చారు కదా సార్, ఏటో అంటే వాళ్ళిద్దరికి సరిపోద్దా? మినిస్టర్ ఇచ్చారు. కార్యకర్త ఎంతమంది బాధపడుతున్నారు మీకు తెలుసా? మీరు వెళ్ళి చూడండి ఎక్కడైనా సరే. పొత్తులో భాగంగానే ప్రతిదీ కూడా మొన్న నామినేటెడ్ పోస్టులు కానీ రకరకాలు కానీ అన్ని కూడా కొంత మీరు అనుకుంటున్నారు, గ్రామాలకు వెళ్ళి చూడండి. రానున్న కాలంలో కదా భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు చెప్పడం భావ్యం కాదు, కానీ ఏమనుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్ళి అడగండి. ఎక్కువ యూతే కదా ఈ రోజు. ఈ యూత్ ఏమనుకుంటున్నారో యూత్ మీరు ఇంటర్వ్యూ చేయండి, తెలుస్తుంది తప్పకుండా. యూత్ యూత్ ముచ్చట వచ్చింది కాబట్టి సో ఏది మీరేమన్నా మీ అబ్బాయిని ఏమన్నా ఎంటర్ చేపిస్తుండ్రా లేకపోతే ఏదో రాజకీయాలు అనేది ఏంటంటే ఈ రోజు పూర్వంలో కాదు రాజకీయాలు అనేది. అవును, ఈ రోజు రాజకీయాలు రావాలంటే డబ్బు బాగా ప్రధానంగా ఉంది. ప్రధాన పాత్ర డబ్బుది. సెకండ్ అవుతుంది కదా. ప్రజలు సర్వీస్ చేస్తే కానీ వాళ్ళు ఏమో ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు. అలా అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు సర్వీస్ చేయాలి. అందుబాటులో లేకపోతే ఒక టైంతోనే మనం తీసేస్తారు, అక్కడ క్లోజ్ ఆశిస్తారు అంతే. రాబో కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పైన మీకు ఉన్నటువంటి అభిప్రాయం? 100% చాలా మంచి నాయకుడు సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదన్నా అంటే ఇప్పటికిప్పుడు వచ్చింది అనుకోవచ్చా? అంటే జగన్ గారికి ఏమన్నా చూస్తున్నారు, ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న నాయకుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాజకీయాల్లో కావాల్సినది కమిట్మెంట్ కావాలి సార్. ఏదైనా చెప్తే చేస్తాడనే నమ్మకం ఈ రోజు ప్రజల్లో ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి అంటే. ఇంకా తగిన నాయకుల మీద ఎవరి మీద మరి మిగతా దాదాపు కొన్ని కేసుల పైన అభియోగాలు ఉన్నాయి, మరి లోపలేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా కేసులే. అదే ఇప్పుడు ఎలా చేశారు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని. అవును, ఇప్పుడు అంటే నేను మాట్లాడితే నన్ను కూడా జైలు వేస్తా అంటే ప్రభుత్వం మీద ఏది ఇందాక అన్నారు మీరు ఒక మాట. మేము అన్ని చేసాం, సూర్యపాలన పాలన ఇచ్చాం, అన్ని సూపర్ సిక్స్ అమలు చేస్తాం, ఎవడ మాట్లాడితే నాలుగు మందమైందంటే అంటే భయపేస్తున్నారు ఆయన. ఒక ముఖ్యమంత్రి ఎవరు భయపేస్తున్నారు చెప్పండి? భయపెట్టమే కదా ఇది. అవును, అంటే ప్రజలను భయపేయించి పరిపాలన సాగిస్తాం అనుకుంటున్నారు వీళ్ళు. అంటే మాకు మాట్లాడే అవసరం లేదు, నువ్వేది ఇవ్వకపోతే నువ్వు ఏది ఇచ్చావని చెప్పి అడిగే హక్కు కూడా మాకు లేదా? క్లారిఫికేషన్ ఎట్లా అడగవచ్చు? అడుగుతాం. ఎక్కడైనా ఉండిపోతే, ఎక్కడైనా అమ్మఒడి విషయం అమ్మకం ఇవ్వకపోతే ఇక 10 ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాం. అది మా బాధ్యత ప్రతిపక్షం కన్నా. ఆ ప్రతిపక్షం నోరు నొక్కే పరిస్థితి ఉందంటే ఇంకేంటి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని అసలు? అంటే కేసులు పెడతారని కేసులు ఎన్ని పెడతారా? పెట్టుకోండి, ఎన్నిసార్లు పెడతారు సార్? ఇప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు కూడా కేసులు బాగానే అయినట్టుగా సమాచారం ఉంది కదా, నిజమేనా? ఎక్కడ పెట్టారు సార్ మేము కేసులు? ఎవడే తప్పు చేస్తారు మేము పెట్టాము. నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కేసు పెట్టి చెప్పానండి? ప్రతి వాడు కేసు పెట్టి నువ్వు దౌర్జన్యం చేసావు. సో అందుకనే ఇప్పుడు 2.2 వస్తుంది తప్పకుండా జగన్ అంటే మీరు ఎన్ని కేసులన్నా పెట్టినా పెట్టించుకోండి, ఉండండి అని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా తప్పు ఒకటి చేస్తారు, వాళ్ళ మీద మేము మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని ఇప్పుడు మా జిల్లాలో మేము అక్కడ తప్పు చేయలేదు, ఇక్కడ రావట్లేదు. చంద్రబాబు గారిని జైలు వేయడమే ఇది కొంత ప్రధానంగా. చంద్రబాబు జైలు వేసారు, ఎందుకు వేసారంటే దాంట్లో ఆధారం ఉన్నాయి కాబట్టి. అంటే రెండు ఇక్కడ నేనైతే రెండు చెప్పగలుగుతాను. ఒకటి ఏంటంటే నువ్వు చిప్పకూడు తిన్నావు అని ఏది జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పదే అన్నారు. సో ఆ కాన్సెప్ట్ లో అడుగుతాను, చెప్పండి సార్. ఆధారం లేకుంటే ఆయన జైల్లోకి వేసారు చంద్రబాబు నాయుడు, చెప్పండి మీరు. జర్నలిస్ట్ గా నేను జర్నలిస్ట్ అంశాలపై తెలుగు ఆయన తప్పు దొరికాడు కాబట్టి చేశారు, ఆయన అరెస్ట్ చేశారు.
ఇప్పుడు సార్, సార్, ఇప్పుడు లెటర్ స్కామ్ లో జగన్మోహన్ గారు అరెస్ట్ చేస్తా ఉన్నారు. సార్, ఇది ఒక సామాన్యులకు వచ్చేటువంటి అభిప్రాయము, ప్రశ్నలు. చిన్న చిన్న కేసులు చిన్న చిన్న వాళ్ళ మీదనేమో త్వరితగతిన తేలుతాయి. ఈ పెద్దల పైన ఎందుకు తేలాయి సార్? కేసులు ఎందుకు తేలాయి సార్? అది నన్ను అడగకూడదు, సుప్రీంకోర్టు జడ్జిని అడగదు మీరు, హైకోర్టు జడ్జి నన్ను అడిగితే నేనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర తేలేదు సార్ మొత్తం మీద. మాకు మేము మీరు జడ్జిని అడగాలి, లేకపోతే అడగకూడదు చెప్తాను. సరే, ఏదేమైనా రాబో కాలంలో 2.0 స్టార్ట్ అవుతుందని భావించవచ్చునా? అధికారులకు వచ్చిన తర్వాత కొంత మార్పు అవసరం అని చెప్పి మేము అందుకంటూ, అంటే 2.0 అనేది 2.0 అనేది ఏంటి అంటానంటే, మా కార్యకర్తలు మీరు మారాలని అంటారు, అది 2.0 అంతే కదా. స్థానిక సంస్థ లీడర్లకు కూడా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల ప్రాముఖ్యత ఏంటంటే, మేము ఆ రోజు వాలంటరీ వ్యవస్థ పెట్టడం వల్ల ఇవన్నీ చేయగలిగారు కానీ అధికారం కోల్పోయారు. మీరు అదే తప్పు. అధికారం అంటే ఇకంటే స్థానిక నాయకులకి ఏంటంటే ఇవన్నీ చేయాలంటే ఇది పెద్ద స్కీమ్స్, వాలంటీర్ ఉండడం వల్ల ఇవన్నీ చేయగలం ఇమీడియట్ గా. ఎక్కడ తప్పు జరగకుండా, ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా చేయగలిగాం అంటే వాలంటీర్ వ్యవస్థలు. అందువల్ల దాన్ని తప్పు పడడానికి లేదు. కానీ అడిగిపోలేకపోయారు. ఈ సైమల్టేనియస్ గేట్ అయిపోయిందంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చేసరికి ఏమో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ రాలేదు. మీకు ముందు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, అదే పంచాయతీరాజ్ వస్తే వాలంటీర్ వ్యవస్థ వస్తుంటే బాగుంది మనకి. ఇదంటే దీనికి మళ్ళీ మేము కంబైన్ చేయలేకపోయాం. వీళ్ళకి వాళ్ళకి మేము కోయినసేపు అవ్వలేకపోయాం. సో మరి అంటే బాగుంది. రేపు రాబో కాలంలో ఇలాంటి పొరపాట్లు జరగదు, లేకంటే సక్సెస్ చేసి ఏదైనా. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు నాకు ఉన్నప్పుడు నా తాలూకు హక్కుల్ని ప్రభుత్వం తీసుకుందంటే మేము ఒప్పుకోం. ఇప్పుడు ఎమ్మెల్యేగా నేనేమంటే పంచాయతీ సర్పంచ్ అవునంటే ఎంపీటీసీ ఎవరైనా ఒకటే. ఇప్పుడు మొన్న కొత్తగా పెన్షన్స్ ఆల్రెడీ మనం ఆడుకున్నాము. రేషన్ మళ్ళీ డీలర్లతో నింపిస్తున్నారు. ఇది పూర్వ వైభవం వస్తుంది. తర్వాత ఏది మేము అంటే ఈ విధంగా వాళ్ళు ఒక స్టార్ట్ చేశారు. అవునండి, ఎవడేమో తిరిగి పునః ప్రారంభము రేషన్ ద్వారా ఇంటింటికి ఇచ్చాము. ఇప్పుడేమో వాళ్ళేమో కోటేషన్. సో ఇది ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకత మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయా? ఏదైనా సరే వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీమ్స్ తీసేయాలని ఆలోచన చేశారు, తీస్తారు. అందుకని ఇంకొకటి కాదు కదా. ప్రజల ద్వారా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటాయా? ఇప్పుడు చూడాలి కదా. కొన్ని 2 రోజులు అయింది పాపం ఆ రేషన్ తీసుకొని అంటలో పాపం నిలబడే పాపం ఇబ్బంది పడుతున్నారు. అది వ్యతిరేకత వస్తుంది నన్ను అడిగితే మీరు ప్రజలను అడిగితే. ఇదేమైనా ఈ 1 year పరిపాలన పైన ఒక మాటలో మీరు చెప్పాలంటే, 1 year పరిపాలన అంతా కూడా, ఈ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన అంతా కూడా ఏదంటే, ఆయన ఒక్క పెన్షన్ తప్ప ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించే కార్యక్రమం చేయలేదు. రేపటి గజపతి నగరం ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ తరఫున ఎవరు ఉండబోతారంటే ఏమన్నా చెప్పబోతారా? మీరేనా లేదా మా అబ్బాయికి ఎప్పుడైనా దించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా ఉంది, టైం ఉంది పిల్లలకి, ఇంకా వచ్చేది. వాళ్ళు వస్తారంటే అప్పుడు చూద్దాం. నేను ఇప్పటికైతే మాత్రం మా అబ్బాయిని ఎప్పుడు కూడా రాజకీయాలను ఏమో దించలేదు. మీరు కూడా అప్పుడు కూడా అంతే. అప్పుడు ఎలక్షన్ లో క్యాన్వర్షన్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. సార్తో ఒక ఇంటర్వ్యూ తీసే అంటే ప్రయత్నం చేస్తాను నేనైతే. ఎందుకంటే యువతరం ఆలోచన ఏ విధంగా ఉన్నదో చెప్తాను. మా వాడికి అయితే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా బయట రాలేదు ఆయన. ఎలక్షన్ లో తప్ప ఆయన మళ్ళీ రాజకీయాలు రాలేదు. అవసరం వచ్చినప్పుడు వస్తారు తప్ప ఏదైనా సరే. మీ నియోజకవర్గ ప్రజలకు అదే అపోజిషన్ లీడర్ గా మీరు ఏం చెప్పబోతున్నారు? ఏదైనా సరే నియోజకవర్గాలు ఏంటంటే, ఏదైతే మేము ఆ రోజు ఉండిపోయిన స్కీమ్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ చేస్తాను ఆశపడుతున్నాము. చేయకపోతే మళ్ళీ వచ్చి మంత్రి కూడా అయింది కదా. మేమైతే ఎమ్మెల్యే ఉన్నా, ఆయన మంత్రి ఉన్నాడు. మంత్రిగా ఆయన చేయాలన్న ఆలోచన అయితే నాది. ఇంకింత ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడున్న తోటపల్లి కాలువ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, మీరు ఏదైతే పెండింగ్ పెట్టి అన్ని కూడా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మాది ఏంటంటే మా నియోజకవర్గం కూడా కొంచెం వెనుకబడిన నియోజకవర్గం. ఎక్కడో కూడా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం తప్ప ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఉద్యోగం లేదు. అంతా కూడా వ్యవసాయం మీద బతికే ఆధారపడి ఉన్న నియోజకవర్గం కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేయమంటే ఆ రోజు అమ్మకంటే అది ఉంచారు. ఇప్పుడు అదేదో ఈ మంత్రి కాబట్టి ఆయన పోటీపోయిలో కూడా కొంత ఉంది కాబట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఏదైనా సరే 10 మందికి ఉపయోగపడితే మంచిది అంతే తప్ప ఆయన సంవత్సర కాలంలోనేమో ఆయన విమర్శించడానికి ఆయన సంవత్సర కాలంలో ఆయన ఏమో రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు. ఇప్పుడు ఆయన విమర్శించడం కూడా భావ్యం కాదు. 1 yearలోనే ఆయన తెలుసుకోవడానికి టైం పెట్టేస్తుంది. ఆయన కార్యకర్తలు కూడా పేరు ఎవరో కూడా తెలియని పరిస్థితి అయింది. ఎందుకంటే ఆయన తెలియదు కదా, కొత్తగా రాజకీయాలకు వచ్చి నాయనకాలు తిరిగాడు మొన్నటి దాకా. ఎన్నికల ముందు వరకు నాయనకాలు తిరిగాడు, 2-3 నెలల ముందు వరకు నాయనకాలు తిరిగాడు కదా, మా పార్టీలే కదా ఆయన. అవును,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఆయన ఓకే. అంతవరకు తిరిగాడు. ఆయనకి తెలియదు, కొంత తెలుగుదేశం పార్టీలో ఎవరికి తెలియదు దానికి ఓకే. ఆయనకి. ఆయన కార్యకర్త కూడా గ్రామాల్లో కార్యకర్త కూడా తెలియదు. ఈ సంవత్సరాలు తెలుసుకోవాలి, ఆయన తెలుసుకొని పని చేయడానికి మనం మాట్లాడాలి. అచ్చా. మనం ఏదో తెలియకంటే ఆయనకి మాట్లాడితే భావ్యం కాదు కదా. అంటే ఇప్పుడు ప్రతి చోట ఇలాంటి సద్భావనలు కలిగినటువంటి రాజకీయం రావాలని భావించవచ్చునా? 200% రావాలి సార్ అది ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఎక్కడైనా సరే. ఏదో ఓటమితోనే నువ్వు దొంగ లేకపోతే ఈరోజు ఇప్పుడు ఏం చేయాలండి? ఆరోపణలు అనవసరం. ఏదైతే గతంలో 5 సంవత్సరాలు మేము పనిచేసినప్పుడు ఏదైతే ఉండిపోయో బ్యాలెన్స్ అవి చేయాలని ఆలోచన రావాలి. వాళ్ళకు రావాలి, మీరు సపోర్ట్ చేయాలి. మేము కూడా దానికి సపోర్ట్. ఆరోపణలు మాత్రం అక్కర్లేదు. ఏదైనా తప్పు వాళ్ళు కూడా గతం ఏదో ఇది చేసిండు అది చేసిండు ఇవన్నీ మేము ఎప్పుడు ఆరోపణ చేయాలి. ఏదైనా తప్పు చేస్తే దాని మీద మేము స్పందించాల్సిన బాధ్యత మా ప్రతిపక్షం మా మీద ఉంది. నువ్వేమైనా తప్పు చేస్తే దాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ విధంగా చేస్తాం. మేమేమైనా ఉండిపోయిన మా ఏమైనా బ్యాలెన్స్ ఉండిపోతే చేయవలసిన బాధ్యత తలకు ఉంది. వాళ్ళు ఏమైనా 5 సంవత్సరాలు ఏమైనా అయితే రేపు అధికారులు మేము వస్తే వాళ్ళు ఏమైనా పెట్టి చేయకపోతే అది చేయవలసిన బాధ్యత ఉంది. నేను 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ఏదైతే వాళ్ళు టెండర్ పిలిచి రోడ్లు ఏవైతే టెండర్ పిలిచారో ఆ టెండర్లు అన్నీ కూడా నేను అక్కడ క్యాన్సిల్ చేయకుండా ఆ రోడ్లే కంటిన్యూ చేయించాను. ఓకే. ఎందుకంటే అది ప్రజలకు అవసరం, అది అంతే అంతే తప్ప అక్కడ ఎమ్మెల్యే శాంక్షన్ చేశారు నేను ఎందుకు అది క్యాన్సిల్ చేసేయాలి, నేను మళ్ళీ కొత్తగా పిల్లలు ఆలోచన ఎప్పుడు చేయను. ఆయన ఎమ్మెల్యే ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ క్యాన్సిల్ చేయాలి కదా, ఆ డిగ్రీ కాలేజ్ పెట్టాను నేను. అంటే ఎప్పుడు కూడా మనం పబ్లిక్ సర్వీస్ అందించాలి, మనం సర్వీస్ ఓరియంటెడ్ గా అవసరం పని చేయాలి, ఆలోచన చేసుకోవాలి తప్ప వాళ్ళు చేసే కాబట్టి దీన్ని పారియాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో మా జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ రాష్ట్రం ఏమో ఇంటికి ఇవ్వడం వల్ల ఏమో ఇప్పటికే ఏమో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేసుకుంటే అవుద్దండి. ఓకే. ప్రజలకు ఏదైతే మంచి ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయాలి, మనం చేయబోతుందే తప్పు. సో ఏదేమైనా రేపు రాబో కాలంలో 2029 అనుకుంటాను సరే డీలిమిటేషన్ కొన్ని అయినా అవుపోయినా 2029 ఎలక్షన్లు వస్తాయి. 2029లో బరిలో ఉండే అవకాశాలు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ రాబో కాలంలో ఇటు పరిస్థితుల్లో పోటీ చేయడానికి నేనైతే సముఖంగా ఉన్నాను, పోటీ చేస్తాను. అది అప్పుడు కాలం నిర్ణయిస్తుంది, మీ అధిష్టాన నాయకుడు నిర్ణయిస్తాడు కావచ్చు, అంతేగా సార్? మా నాయకుడే చెప్తే అదే చేస్తాం సార్. మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు. ఓకే. ఇది ఎవరికి తెలియదు కానీ ఆయనకున్న విజన్ ఎవరికి లేదు. ఓకే. మా నాయకుడికి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు అంతా కూడా ఓల్డ్ అయిపోయాడు. ఆయన చంద్రబాబు విజన్ ఆయన లేదు, 8 ఉంది విజన్ ఆయనకి. ఆయన అంతా విజన్ అంతా కూడా ఆయన ఆలోచిందంతా కూడా ఆడికొంత మీడియాతో చెప్పించుకోవడం తప్ప ఏది చేయలేదు ఆయన. ఒక్క పని చంద్రబాబు నాయుడు హయాంలో పని చేశాను చెప్పనండి, ముఖ్యమంత్రి కన్నా ఏం చేశాడు చెప్పనండి ఆయన. ఇదేం సార్ చెప్పండి, ఏం చేశాడు ఆయన, ఏం చేయలేదు చెప్పండి. ఏం చేశాడు చెప్పండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం చేశాడు చెప్పండి. సో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు, జలయోజన అంటే ప్రాజెక్టులు కట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఈయన చేశాడు చెప్పండి. ఏడు తీసుకొచ్చాడు ఐటీ, హైదరాబాద్ లో చేసిన డెవలప్మెంట్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు. మీకు మ్యాక్సిమం చూసుకోండి, రాజశేఖర రెడ్డి చేసినప్పుడు డెవలప్ చేశాడు అంత. ఈయన చేసింది ఎక్కడ చేశాడు సార్? ఈయన ఎంతసేపు కౌలు చెప్తారు తప్ప ఏ పని చేయడు, ఏ పని చేయడు. ఈ రోజు ఏంటంటే ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల రెడ్ బుక్ ప్రభావం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు జిఎస్టీ ఎంత తగ్గిపోయింది ఈ సంవత్సర కాలంలోనే. గతంలో పెరిగిందంటున్నారు కదా, ఎక్కడ పెరిగింది చూడండి సార్. మీరు తీయండి, మీరు జర్నలిస్ట్, మీరు తీయండి సార్. జిఎస్టీ పెరిగింది లేదని చెప్తే మేము చెప్పడం కాదు కదా, అస్సాలు చెప్పండి పెరిగింది లేదని చెప్తే. గణాంకాలు తెస్తే తెలుస్తున్నాయి కదా జిఎస్టీ ఎందుకు తగ్గిపోయింది. జిఎస్టీ మొత్తం వ్యాపారాలన్నీ పడుకున్నాయి, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఏ వ్యాపారం కూడా లేదు. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం పడుకుంది మీకు పూర్తిగా. ఎక్కడ వ్యాపారం ఎక్కడ లేవు. ఐటీ రంగం అభివృద్ధి చెందిన ఐటీ రంగం ఎక్కడ లేదు. ఏంటి ఉందో చెప్పండి. మరి ఇట్లయితే రానున్న కాలంలో ఎట్లా చెప్పండి, నేను చెప్తే ఎంతసేపు అమరావతి ఒకటి అయిపోద్ది రాష్ట్రం బాగుపడిపోద్ది చెప్పండి. కాదు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఏది అంటే ప్రతి కుటుంబంలో ఆర్థికంగా బలపడినప్పుడు మాత్రమే డెవలప్ అవుద్ది. ఈ ఉచితాల వైపు, ప్రభుత్వం వైపు ఆశ తప్పకుండా అప్పుడు కదా డెవలప్మెంట్ అంటే. ఉచితాలు ఇచ్చిన అనుకుంటే ఆ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ఉచితాలు ఇచ్చాం. అవి కొద్ది సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ అభివృద్ధి చెందిన తర్వాత దానికి ఆనలు చేస్తే ఆటోమేటిక్ అభివృద్ధి చెందిపోద్ది. అంతవరకు ప్రభుత్వాలు ఆదుకోవాలి ఆ కుటుంబాలను. అంతే. ఆ దిశగానే జగన్మోహన్ అడుగులు వేశారు, స్టెప్లు వేశారు ఆయన. ఇంకా ఆయన సో ఆ స్టెప్లు కానీ ముందుకెళ్ళి ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉందా, అది ముందుకెళ్ళలేకపోతే పాపం మరి ఎంకరేజ్ చేస్తాం. సరే ఏదేమైనా రాబో కాలంలో మీరైతే అందుబాటులో ఉంటారు, అదే ప్రతిపక్ష పార్టీ. నేను ఇప్పటికే కాన్స్టిట్యూన్సీ లో ప్రతి 2 రోజులకు ఒకసారి వెళ్తుంటాను, మా నాయకులతో కలుస్తుంటాను. అక్కడ ఏమన్నా తప్పులు జరిగితే ప్రెస్ మీట్లు ఇచ్చి నేను నిలదీస్తుంటాను.
అది ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ప్రజలతో కానీ నాయకులతో కానీ కంటిన్యూస్గా టచ్లో ఉండే అలవాటుగా నేను రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి. సో ఇదండి నేను ప్రతిపక్షంలో పన్నులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని పూర్తి చేస్తూ కొత్తగా రావాల్సినవి కూడా తీసుకురావాలి. రాజకీయాల్లో ఎలక్షన్తోనే అయిపోయినాయి. రేపు రాబో కాలంలో డెవలప్మెంట్ మాత్రమే 4 సంవత్సరాల దాకా ఇంకేం మాడలేదు డెవలప్మెంట్. ఆ తర్వాత మళ్ళీ గెలిపోవడం సహజం అంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చాలా సంతోషం. నమస్కారం సార్.